ఆమె శరీరంలో ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి శక్తి మార్పు. పాత చర్మం విడిచి కొత్త శక్తి అవతారం. ఆమె కళ్లలో నీలి సర్పపు కనుల తేజస్సు. ఆమె గొంతు చుట్టూ బంగారు నగల మణిమాల. ఆమె చెవుల్లో కూడా సర్పపు రూప అలంకారాలు. ఆమె స్థలం విజయనగరం జిల్లాలోని కాళీమాత ఆలయం. అక్కడ కాళీమాత ఆలయంలో ఒక రహస్య శివలింగం. ఆ లింగానికి ఉన్న శక్తి నాగలోకానికి చెందినదిగా చెబుతారు. ఆ లింగం కింద ఉంది ఆమె జీవశక్తి. ఆమెను తొలిసారి చూసింది ఒక బాలుడు, కృష్ణతుల్యమైన కళ్లతో. అతనికి ఆమెపై అనిర్వచనీయమైన ఆకర్షణ. కాని ఆమె ఎవరినీ సమీపించదు. ఎందుకంటే ఆమెకి తెలిసినది తన దైవీక గమ్యం. ఆమె గత జన్మలో ఒక నాగరాజుకి కూతురు. శివపార్వతి సేవలో జీవితం గడిపింది. కాని ఈ జన్మలో ఆమె ఒంటరిగా ఉంది. ఎందుకంటే ఈ జన్మ